రేపటి గురించి ప్లాన్ వేయకండి అని ఎప్పుడు అనలా, రేపటి గురించి ఆలోచించకండి అని ఎప్పుడు అనలా. కానీ ఒక మాట అన్నాడు, రేపటి గురించి మీరు చింతించకండి, నేను మీ గురించి చింతిస్తున్నాను గనక మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను నేను వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. కాబట్టి మీరు మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు సమస్తము అనుగ్రహింపబడును. మీరు రేపటి గురించి చింతించకుడి. కానీ ఏ రేపటి గురించి ప్లాన్ చేయొద్దు అనకూడదు అనలా. రేపటి గురించి ప్లాన్ చేయొద్దు అనలా, రేపటి గురించి ఆలోచించాలి. క్లియర్ కట్ గా యేసయ్య చూపెట్టాడు. సిలువలో యేసయ్య వేలాడుతున్నప్పుడు అమ్మని చూసి ఏమన్నాడు తెలుసా యోహానుతో, నేను వెళ్ళిపోతున్నాను, నా స్థానంలో నువ్వు ఉండవా, నా అమ్మని నీ అమ్మగా చూసుకోవా. రేపటి గురించి ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. నీకేమొచ్చింది నాన్న? బంగారం లాంటి అమ్మ ఉంది, బంగారం లాంటి నానున్నాడు, ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నావు? ఇప్పుడు 10 మంది నీ చుట్టూ ఉంటారు, 20 మంది నీ చుట్టూ ఉంటారు. ఒక రోజు వస్తుంది నువ్వు నీ భార్య బిడ్డలే నిలబడాలి, ఒక రోజు వస్తే నువ్వు నీ కుటుంబమే నిలబడాలి. ఎవడు ఉండడు. ఎస్,